నమస్తే వి3 న్యూస్ స్వాగతం. నేను మీ సురేష్ దండ్. ఈరోజు మల్లాపూర్లో ఒక ఉద్యమకారుడు కార్పొరేటర్ అయ్యారు. అలాగనే ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు గెలిచేటందుకు ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి పన్నాల దేవేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మొదటి నుంచి కూడా మీరు ఉద్యమకారులు, మల్లాపూర్ నుంచి అనూహ్యంగా కార్పొరేటర్గా గెలిచారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేని గెలిపించడానికి ముఖ్య భూమిక పోషించారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీలో ఎప్పుడు కన్నీ విని ఎరగని రీతిలో 48,000 మెజార్టీతో ఉప్పల్ ఎమ్మెల్యే అయిన బేతి సుభాష్ రెడ్డి గారు గెలిచారు. ఆ గెలుపుకు ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, మహిళా నాయకురాలు కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ బాగా కోఆపరేషన్ చేశారు. ఆయన అందరూ కోఆపరేషన్ చేశారు కాబట్టి అంత పెద్ద మెజార్టీ రాగలిగింది. ఈ ఉప్పల్ అంటేనే తెలంగాణ అడ్డానే ఉండే. ఉప్పల్ నుంచే మనకు హైదరాబాద్లో కూడా ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అటెండెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు కూడా ఇంకా అది ఇంకా ముందు కొనసాగుతుంది. ఇంత మునుపు మనకు ఎమ్మెల్యే లేకుండే, ఈరోజు ఎమ్మెల్యే బలం కూడా తోడవుతుంది. ఇక్కడే మన మేయర్ గారు, ఇక్కడే ఎంబీసీ చైర్మన్ గారు, ఇప్పుడు ఇక్కడ మనకు ఎమ్మెల్యే కొత్తగా ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి గారు సపోర్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి మనకు ఏ పనైనా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ ఉన్నదనుకోండి, ఇక నెహ్రూ నగర్ ఇండ్ల మీద వైర్లు ఉన్నాయి, అది మనం టక్కున ఫండ్ ఇవ్వనీకి ఉండదు. అదే అనుకో ఎమ్మెల్యేకి చెప్తే ఆ ఎమ్మెల్యే త్రూలో ఆ పనులు చేయించే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క పని కూడా మనం ఇప్పటికే 50% పనులు కంప్లీట్ అయినాయి. ఇంకో 50% కంప్లీట్ అయ్యేది. నా ప్రేడ్ లోపల ఈ డివిజన్లో మ్యాక్సిమం మేజర్ వర్కులు లేకుండా ఉంటాయి. మనసులో ఉన్న రోజులు ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి, కానీ మేజర్ వర్కులు అనేవి లేకుండా ఖచ్చితంగా చేస్తాను. అయితే ఈ మల్లాపూర్లో ఎక్కువ లీడ్ ఇచ్చారు మీరు, అంటే ఎలా అనిపించింది మీకు? నా కార్పొరేటర్ టైంలో కూడా మనకు కొంచెం లీడ్తో చిలకనగర్ ఫస్ట్ వచ్చి, సెకండ్ లీడ్ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మాదే రావడం జరిగింది. అదేవిధంగా అప్పుడు కూడా మనం గతంలో 2004 ఎలక్షన్లో కూడా ఓడిపోయినా కానీ అప్పుడు మనం 1600 లీడు మన నాచారం డివిజన్ ఉండే గతంలో, ఆ డివిజన్ కూడా ఇదే సుభాష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, సుభాష్ రెడ్డి నాకు అత్యధికంగా లీడు మాదే ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా స్వాగతించేసి అత్యధిక మెజార్టీ మన 10 డివిజన్లలో ఇప్పుడు మల్లాపూర్ డివిజన్ ఇచ్చినందుకు మల్లాపూర్ డివిజన్ కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు వి3 నుంచి తెలుపుతున్నాం. కేటీఆర్ గారికి లాస్ట్ టైం మినిస్టర్ ఉన్నారు, మరి అతనితో కలిసి మీరు కూడా పనిచేశారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఆనందం వ్యక్తం? చాలా ఎగ్జైటింగ్ ఉంది. అసలు కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే అనుమతి చేసారో చాలా, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే మాకు ఎంత ఆనందం ఉందో అంతకన్నా ఆనందం కూడా మాకు కలిగింది. ఎందుకంటే ఒక పేరు పెట్టి పిలిచి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకునే లీడరు, చెప్పుకున్న సమస్యలు కూడా ఎన్నో సాల్వ్ చేసిన లీడర్ ఆయన. అలాంటి లీడరు ఈ రోజున మనకు ఒక పార్టీలో మనకు కీలకంగా ఎదుగుతుందంటే ఖచ్చితంగా మనకు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా కూడా కొంచెం ఏ పని అంటే ఆ పని చేపించే సత్తా ఉంటుంది కాబట్టి ఆయన ఇంకా కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా కేటీఆర్ గారి ఆలోచన మేరకు టీఆర్ఎస్ అంటే తిరుగులేని శక్తిగా మలిచే దాంట్లో నేను కూడా భాగస్వామిని అయి నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలుసుకుంటాను. ఇప్పుడు బంగారు తెలంగాణ మొత్తం మీద టీఆర్ఎస్ నేనదంటే బంగారు తెలంగాణ, ఈ బంగారు తెలంగాణలో మల్లాపూర్ చేసే దాంట్లో మీ కృషి ఏ రకంగా ఉండబోతుంది? 100% ఉంటుంది. ఇప్పటికీ ఇంత చెప్పడం జరిగింది. ఒక 50% కూడా చాలా సమస్యలు తెచ్చినాం. ఇక్కడ కూడా ఇప్పుడు పక్కకు కూడా ఎక్కడ ఓపెన్ మోరీలు ఉండేది, ఓపెన్ మోరీలు మ్యాక్సిమం క్లోజ్ అవుతున్నాయి. ఈ రోజున ఓపెన్ మోరీలు క్లోజ్ అవ్వడమే కాకుండా మనకు వాటర్ ప్రాబ్లం కూడా చాలా పెద్ద ఎత్తున ఉండే. అందులో ఎక్కడికక్కడ కూడా మన పైప్ లైన్లు కూడా ఏ బస్సులో చూసుకున్న పైప్ లైన్ 50% కూడా కంప్లీట్ కాని పరిస్థితి ఉంటుండే. మన డివిజన్లో ఒక 60-70% కొత్త పైప్ లైన్లు వేసినట్టే ఏ స్థితిలో ఉందో ఈ వాటర్ లైన్ ఇదివరకు గతంలో. ఇప్పుడు దాదాపుగా కొంత తీరింది. ఇంకో రాబోయే 1-2 నెలల్లోనే వాటర్ మొత్తం టోటల్గా సమస్యలు తీరబోతున్నాయి. అయితే ఇప్పుడు అత్యధిక మెజార్టీ గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలకు, మరి మల్లాపూర్ నుంచి అత్యధిక ఓట్లు ఇచ్చిన ప్రజలకు మీరు ఎలా శుభాకాంక్షలు తెలియజేస్తారు? అదే ఇంతకుముందు తెలపడం జరిగింది. వాళ్ళకు నేను శుభాకాంక్షలు అంటే మేము పనులు చేసే మేము కూడా ఏం చేస్తామంటే ఏ కాలనీలో కూడా వాళ్ళు చెప్పముందు కూడా కొన్ని మేము కూడా గుర్తించేటి ఉంటాయి.
వాళ్ళే వచ్చి మనకు చెప్పాలనేది కూడా ఏముండదు. మాకు మా దృష్టికి వచ్చిన సమస్య అట్లా పోతుంటే ఇట్లా కనబడదు అనుకో, ఆ మట్టి రోడ్డు కనబడదు, దాన్ని ఎట్లా చేయాలి, లేకపోతే ఇంకో గుంట కనబడదు, దాన్ని ఎట్లా ఊడ్చాలి, ఇలాంటి మేము వాళ్ళకు పనులు చేసి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాం. ఇంకా కూడా ఇప్పుడు ఇంకా రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా ఇంకా 10-12 వేల మెజార్టీ, ఇప్పుడు 6,800 మెజార్టీ రావడం జరిగింది. ఇంకా 10-12 వేల మెజార్టీ కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా రాబడతాం అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు బతుకమ్మ చీరల పంపిణీ ఏ విధంగా జరిగింది? బతుకమ్మ చీరల పంపిణీ బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ మాది చాలా వరకు కూడా తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఉంటారు. 12 రేషన్ షాపులు ఉన్నాయి. 12 రేషన్ షాపులలో కూడా ఈరోజు మన రేషన్ షాపు టైప్లో ఒకటి ఈ మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాలు బాగా వర్క్ చేసేసి బతుకమ్మ చీరలు ఇప్పటికీ ఇంకో 70-80% వంచారు. ఇంకో 20-30% మంచిది ఉంది. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా కూడా ఇప్పుడు మన ఈరోజు కూడా ఇక్కడ క్రిస్టియన్ సోదరులకు ప్రేమ విందు గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా బ్రహ్మాండమైన క్రిస్టియన్ సోదరులు కూడా ముందుకొచ్చి, క్రిస్టియన్ సోదరులు కూడా భారీగా, మైనార్టీ సోదరులు క్రిస్టియన్ సోదరులు కూడా భారీగా మన సైడ్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంత మెజార్టీ సాధ్యమైందని భావిస్తున్నాం. మల్లాపూర్ డివిజన్ క్రిస్టియన్ సోదరులకు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ సోదరులకు, తెలంగాణ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ సోదరులకు అందరికీ పన్నాల దేవేందర్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పిలిచిన వెంటనే 5 నిమిషాలకే మీరు వచ్చి రండి నేను మాట్లాడతానని చెప్పినందుకు మీకు మా వీత్రి ద్వారా ధన్యవాదాలు. ఉద్యమంలో పాల్గొన్నాను, ప్రజలు నన్ను కార్పొరేటర్ గెలిపించారు. ఇంకా కృతజ్ఞతగా మాకు ఎమ్మెల్యే కూడా వచ్చారు, మేయర్ కూడా ఇక్కడే ఉన్నారు. పలు అభివృద్ధి పనులు చేశాను, ఇంకా ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తాను. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని పన్నాల దేవేందర్ రెడ్డి గారు అలాగనే క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. చూస్తూనే ఉండండి వీత్రి న్యూస్. కెమెరామ్యాన్ రాజుతో మీ సురేష్ దండు.